హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 10 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఈ 10 ప్రాబ్లమ్స్ నుంచి ఒకటి రావడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇది డల్లర్సే క్లవర్ 75 రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అన్నీ చేసుకోవాల్సింది. ఓకేనా? అన్నీ చేయలేని వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో. ఓకే, ఒకసారి చూద్దాం. చూడండి, మనకి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ అంటే మనకు 2 వెక్టార్స్ ఇచ్చాడు. 2 వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఒకసారి చూడండి, ఏ బార్ కామా బి బార్ ఆర్ 2 వెక్టార్స్ ఇస్తే మనకి యాంగిల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ ఏ బార్ ఇంటూ మోడ్ బి బార్ కనుక్కోవాలి. మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో ఏ బార్ డాట్ బి బార్ చేద్దాం. సో మనకి ఇచ్చిన దాన్ని ఫస్ట్ దాన్ని ఏ బారు, రెండో దాన్ని బి బార్ అనుకుందాం. ఏ బార్ డాట్ బి బార్ అంటే ముందు చూడండి, ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ అంటే డాట్ ప్రోడక్ట్ చేసేటప్పుడు మనం ఐలు మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఐ కోషంట్ ఎంత 1 ఇంటూ 3 ఎంత అవుతుందిరా 3. నెక్స్ట్ 2 ఇంటూ -1 ఎంత అవుతుంది -2. 3 ఇంటూ +2 అంటే ఎంత అవుతుంది +6. దట్ ఈజ్ ఈక్వల్ 3 + 9 అవుతుంది మైనస్ అంటే ఎంత అవుతుంది 7. నెక్స్ట్ మోడ్ ఏ బార్ కనుక్కుందాం. మోడ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత ఉంది ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. మోడ్లెస్ కనుక్కునే ప్రాసెస్ అదే కదా. 9 + 10 + 14 అంటే ఎంత అవుతుంది √14. నెక్స్ట్ మోడ్ బి బార్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత ఉంది అక్కడ 3 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా చూడండి ఒకసారి, 3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ అంటే 10 ప్లస్ ఎంత √14. ఇప్పుడు యాంగిల్ కనుక్కోవాలంటే మనకి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ ఏ బార్ ఇంటూ మోడ్ బి బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 7 బై √14 ఇంటూ √14. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7 బై √14 ఇంటూ √14 అంటే ఎంత అవుతుంది 14. క్యాన్సిల్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. కాసులో 1/2 దేనికి ఉంటుంది? కాసు 60కి ఉంటుంది. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు π/3 రాయొచ్చు, లేదంటే 60 డిగ్రీస్ రాయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. సో యాంగిల్ కనుక్కోవటానికి ఈ వెక్టార్స్ కాకుండా ఇంకా వేరే వెక్టార్స్ ఏదైనా ఇచ్చినా చేసే ప్రాసెస్ మాత్రం ఇది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ల్యాండా ద వెక్టార్స్ సంథింగ్ ఒక వెక్టార్ ఇచ్చాడు, బి బార్ రెండో వెక్టార్ ఇచ్చాడు, ఆర్ పర్పెండిక్యులర్ అన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి, ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్. ఒక వెక్టార్ ఇంకొక వెక్టార్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఆ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0. 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. ప్యారలల్గా ఉన్నాయంటే క్రాస్ ప్రొడక్ట్ 0 అవుతుంది. మనకి పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి డాట్ ప్రొడక్ట్ 0 చేశాను. సో నాకు ఇచ్చిన వెక్టార్స్లో ఏ బార్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ ల్యాండా ఇంటూ జే బార్ మైనస్ కే బార్. బి బార్ ఈజ్ ఈక్వల్ టు 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 2k బార్. ఇక్కడ ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్ అన్నాడు కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు మనం 0. సో మల్టిప్లై చేస్తున్నాం. 2 ఇంటూ 4 ఎంత అవుతుందో మనకి 8. నెక్స్ట్ -2 ఇంటూ ల్యాండా -2 ల్యాండా ప్లస్ 2 ఇంటూ -1 అంటే ఎంత అవుతుంది -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 8 - 2 అంటే 6 - 2 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. 2 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 6. ల్యాండా క్యాన్సిల్ అయితే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటే డాట్ ప్రొడక్ట్. ఒకవేళ 2 వెక్టార్స్ కానీ ప్యారలల్గా ఉన్నాయి అంటే ఆ రెండింటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ 0 అవుతుంది. ఈ లెక్కలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. ఓకేనా? ఆల్రెడీ ఇక్కడ పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి డాట్ ప్రోడక్ట్ 0 అవుద్ది కాబట్టి 0 చేశాను. 0 చేసిన తర్వాత ఐని ఐతోనే చేయాలి, జేని జేతోనే చేయాలి, కేని కేతోనే చేసుకుంటావాలి. సో 0 చేసిన తర్వాత మనకు ల్యాండా వాల్యూ ఎంత వచ్చింది 3. సో అంటే ఆ 2 వెక్టర్లు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండాలంటే ల్యాండా వాల్యూ ఎంత అవ్వాలి మనకి 3 అవ్వాలని అర్థం. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ మోడ్లెస్ ఏ బార్ మైనస్ బి బార్ మోడ్లెస్ దెన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఏ బార్ అండ్ బి బార్. అంటే ఈ 2 కండిషన్లు సాటిస్ఫై అయింది. ఇప్పుడు మనకి గివెన్ కండిషన్ ఏంటో చూడరా, ఏ బార్ ప్లస్ బి బార్ మోడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ మైనస్ బి బార్ ఇచ్చాడు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏ బార్
ప్లస్ బీ బార్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బీ బార్ హోల్ స్క్వేర్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ అప్లై చేయటమే, కానీ ఏం రాయొచ్చు, మోడ్లెస్ ఉంది కాబట్టి మోడ్ ఏ బార్ స్క్వేర్ మోడ్ బీ బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బీ బార్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది మనకి మోడ్ ఏ బార్ స్క్వేర్ మోడ్ బీ బార్ స్క్వేర్ మైనస్ 2 ఏ బార్ డాట్ బీ బార్ అవుతుంది. రెండు వైపులా సేమ్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయని చూడండి. రెండు వైపులా ఏ బార్ స్క్వేర్ ఏ బార్ స్క్వేర్ బీ బార్ స్క్వేర్ బీ బార్ స్క్వేర్. సో ఇది కూడా తీసుకొచ్చేయండి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంత ఉంది 2 ఏ బార్ డాట్ బీ బార్ ప్లస్ అది కూడా ఇటు వస్తే ఎంత అవుతుంది మనకి 2 ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు 0. సో టోటల్గా ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు 0 అయింది అంటే ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. డాట్ ప్రోడక్ట్ 0 అయింది అంటే ఏ బార్ అనేది బీ బార్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. పర్పెండిక్యులర్గా ఉంది అంటే థీటా అనేది 90 degrees ఉంటుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫిజిక్స్లో కూడా తగులుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏ బార్ బీ బార్, ఇక్కడ రెండు వెక్టార్స్ ఇచ్చాడు. ఏ బార్ ప్లస్ బీ బార్ ఏ బార్ మైనస్ బీ బార్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్స్ అన్నారు. అంటే ఏంటి, ఆ టూ వెక్టార్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ బార్ ప్లస్ బీ బార్ చేస్తున్నాను. ఏ బార్ ప్లస్ బీ బార్ చేస్తే ఐ బార్ ప్లస్ 3i బార్ 4i బార్ 2j బార్ మైనస్ జే బార్ ప్లస్ జే బార్ మైనస్ 3k ప్లస్ 2k అంటే మైనస్ కే బార్. ఓకేనా. నెక్స్ట్ ఏ బార్ మైనస్ బీ బార్ చేద్దాం. ఏ బార్ మైనస్ బీ బార్. ఏ బార్ మైనస్ బీ బార్ అంటే చూడరా, ఏ బార్ ఐ బార్ మైనస్ 3i బార్ అంటే ఎంత అవుతుంది మైనస్ 2i బార్ మైనస్ అంటే ఇది ఎంత అవుతుంది మనకి ఇప్పుడు ఏ బార్ 2j బార్ మైనస్ అంటే ఎంత అవుతుంది మనకి ప్లస్ 3j బార్ మైనస్ 3 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది మైనస్ కే బార్. సో నాకేమవ్వాలి ఇప్పుడు ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ చూపించాలి. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ చూపించాలంటే ఇదొక వెక్టారు డాట్ ఏ బార్ మైనస్ బీ బార్ ఇదొక వెక్టార్ అనుకుంటే ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమైతే చెక్ చేస్తాను. ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ అంటే చూడరా 4 ఇంటూ -2 ఎంతమ్మా -8. నెక్స్ట్ 1 ఇంటూ -3 మైనస్ ప్లస్ 3 ఉంది కదా ప్లస్ 3. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 5 ఎంత 5. దట్ ఇంప్లైస్ 8 -8 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0. అంటే ఏ బార్ ప్లస్ బీ బార్ డాట్ ఏ బార్ మైనస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అంటే ఏం చెప్పొచ్చు మనం, ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ మైనస్ బీ బార్. ఇలా ఉన్నప్పుడు కావాలంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees కూడా రాసుకుంటారు. థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ ప్రాబ్లం అంటే చూడండి. ఇఫ్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ వెక్టార్స్ నేను గివెన్ డేటా నుంచి ఏ బార్ అనుకుందాం. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్. నెక్స్ట్ బీ బార్ ఈక్వల్ టు జే బార్ ప్లస్ కే బార్. జే బార్ ప్లస్ బి. ఏం కనుక్కోవాలి మనం, సైన్ థీటా కనుక్కోవాలి. సైన్ థీటా కనుక్కోవాలంటే ముందు ఏ బార్ క్రాస్ బీ బార్ చేద్దాం. ఏ బార్ క్రాస్ బీ బార్. ఏ బార్ క్రాస్ బీ బార్ అంటే ఫస్ట్ ఏం చేయాలరా, ఐ బార్ జే బార్ కే బార్. నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేసేటప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది 1 ఐ కోషెంట్ జే కోషెంట్ 1 కే లేదు కాబట్టి 0. ఇక్కడ ఐ లేదు కాబట్టి 0 జే ఉంది కే ఉంది. దీనికి ఇప్పుడు డిటర్మిన్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇది ఐ బార్ ఇంటూ 1 ఇంటూ ఐ బార్ ఉన్న రోని కాలం వదిలేస్తే 1 ఇంటూ 1 ఎంత 1 మైనస్ 0 1 మైనస్ 0 అంటే ఎంత అవుతుంది మనకి 1 మైనస్ జే బార్ ఇంటూ ఇక్కడ చూడండి రోని కాలం వదిలేస్తున్నాను 1 ఇంటూ 1 ఎంత 1 మైనస్ 0 ఎంత అవుతుంది మనకి 1 ప్లస్ కే బార్ ఇంటూ కే ఉన్న రోని కాలం వదిలేసేయండి 1 ఇంటూ 1 ఎంత అవుతుంది మనకి 1. సో టోటల్ మనకు వచ్చిన వెక్టార్ ఏంటి ఇక్కడ ఐ బార్ మైనస్ జే బార్ ప్లస్ కే బార్. ఓకేనా, ప్లస్ కే బార్. ఇప్పుడు నాకు కనుక్కోవాల్సింది ఏంటి, నేను సైన్ థీటా వాల్యూ కనుక్కోవాలి. సైన్ థీటా వాల్యూ కనుక్కోవాలంటే ఏ బార్ క్రాస్ బీ బార్ కూడా మోడ్లెస్ రాస్తాను. అంటే ఎంత అవుతుంది ఇది 1 స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే టోటల్గా ఇది ఎంత అవుతుంది √3. నెక్స్ట్ మోడ్ ఏ బార్ రాస్తాను రా. మోడ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ ఎంతమ్మా √2. నెక్స్ట్ మోడ్ బీ బార్ కూడా దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది √2. ఇప్పుడు సైన్ థీటా ఫార్ములా రాద్దాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బీ బార్ దీనికి మోడ్లెస్ ఉండాలి అంటే మ్యాగ్నిట్యూడ్ రూట్
లేదనుకోండి ఇక్కడ డైరెక్ట్గా ఏమవుతుంది మోడ్ ఏ బార్ ఇంటూ మోడ్ బి బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు √3/√2 ఇంటూ √2 ఎంత అవుతుంది మనకి 2 సైన్ తీటాలో √2 దేనికి ఉంటుంది 60 degrees కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 60 degrees సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కావాలి అంటే సైన్ తీటా మాత్రమే కావాలి అంటే √3/2 యాంగిల్ కావాలన్నా రాయొచ్చు సైన్ తీటా వాల్యూ కావాలన్నా రాయొచ్చు. ఓకే నెక్స్ట్ది ఏముందో చూద్దాం. సైన్ తీటా రాసాం. నెక్స్ట్ ఆర్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 2 vertices అని ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇవి రెండు 2 ఇట్స్ సైడ్స్ అన్నాడు. 2 ఇట్స్ సైడ్స్ అని అంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 3i బార్ ప్లస్ 4j బార్ నెక్స్ట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు -5i బార్ ప్లస్ 7j బార్. ఇవి రెండు ఒక ట్రయాంగిల్కి సైడ్స్ అయితే ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా 1/2 ఇంటూ మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ముందు మరి ఏ బార్ క్రాస్ బి బార్ చేయాలి కదా. మోడ్ ఫస్ట్ది ఐ బార్ జే బార్ కే బార్ మోడ్లెస్ ఆఫ్ ఫస్ట్ ఐ బార్ అంటే 3 ఉంది జే బార్ అంటే 4 ఉంది కే లేదు 0. నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంది -5 ఉంది 7 ఉంది ఇక్కడ కూడా కే లేదు కాబట్టి 0. ఓకేనా కే లేదు కాబట్టి 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒకసారి చూద్దాం మనం ఎప్పుడైనా కే కింద 2 0లే ఉన్నాయంటే ఆ ఒక్కదానికి చేస్తే చాలు. ఎందుకంటే చూడండి 0 తీసుకున్నాను 5 తీసుకున్నాను అంటే ఐ బార్ ఇంటూ ఇది రోజు వేస్తే ఇది 0 అవుతుంది ఇది 0 అవుతుంది అంటే టోటల్గా ఎంత అవుతుంది ఐ 0 అవుతుంది -j ఇంటూ ఇది తీసేస్తే మళ్ళీ 0 అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ కే బార్ ఇంటూ ఇది వదిలేస్తే 3 × 7 అంటే ఎంత 21 ప్లస్ 20 అంటే టోటల్గా ఎంత వస్తుందో మనకి 41 కే బార్. ఇదేంటి ఏ బార్ క్రాస్ బి బార్ దట్ ఇంప్లైస్ మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 41 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది 41. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఫార్ములా రాయొచ్చు డెల్టా ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే 1/2 ఇంటూ 41 అంటే టోటల్గా ఎంత రాయొచ్చు మనం 41/2 స్క్వేర్ యూనిట్స్ 41/2 స్క్వేర్ యూనిట్స్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే 7th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ప్యారలగ్రామ్ ఈ రెండింటికి తేడా గమనించాలి. ఎప్పుడైనా ఒక ప్యారలగ్రామ్కి ఎడ్జసెంట్ సైడ్స్ ఇచ్చాడు అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే సింపుల్గా ఏ బార్ క్రాస్ బి బార్ మాత్రమే రాయాలి. అర్థమవుతుందా. ప్యారలగ్రామ్కి ఓన్లీ ఎడ్జసెంట్ సైడ్స్ ఇస్తే ఫార్ములా ఇది. అలా కాకుండా ప్యారలగ్రామ్కి డయాగ్నల్స్ ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఫార్ములా డెల్టా కనుక్కోవాలంటే ఫార్ములా 1/2 ఇంటూ మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్ సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే మనం లెక్కలు ఈజీగా చేయొచ్చు. సో నాకు దీంట్లో ఏ బార్ క్రాస్ బి బార్ అనేది కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ రాస్తున్నాను. ఫస్ట్ ఐ బార్ నెక్స్ట్ జే బార్ నెక్స్ట్ కే బార్ నెక్స్ట్ ఐ లేదు కాబట్టి 0 జే అంటే 2 కే అంటే -1 ఇక్కడ ఐ అంటే -1 జే లేదు కే అంటే 1 అదే కదా డిటర్మినెంట్ చేస్తున్నాను దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ 2 × 1 ఎంత 2 -0 అంతా అవసరం లేదు మనకి మైనస్ జే బార్ ఇంటూ ఇది జే బార్ అంటే తీస్తున్నాను రోని 0 × 1 0 అవసరం లేదు కానీ 0 రాస్తున్నా మైనస్ ఇక్కడ వదిలేస్తున్నాను -× -+1 అంతేనా +1 కాబట్టి -1. నెక్స్ట్ కే బార్ ఇంటూ రోని కాలం వదిలేసి ఇది ఎంత అవుతుంది 0 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది +2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ 2i బార్ నెక్స్ట్ ఆఫ్ మైనస్ ప్లస్ జే బార్ ప్లస్ 2k బార్. ఇది ఏ బార్ క్రాస్ బి బార్ వాల్యూ కానీ నాకు కావాల్సింది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డెల్టా కదా డెల్టా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు √9 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది ఎప్పుడు రాయాలి మనం ఒక ప్యారలగ్రామ్కి సైడ్స్ ఎడ్జసెంట్ సైడ్స్ తెలిస్తే అక్కడేం రాయాలి మనకు చూడండి 2 డయాగ్నల్స్ తెలిస్తే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ మనకు ఒక వెక్టార్ ఉంది రెండోది బి బార్ అనుకుందాం ఏ బార్ క్రాస్ బి బార్ చేద్దాం. ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే సో ఫస్ట్ మనకి ఐ బార్ జే బార్ కే బార్ ఫస్ట్ది ఎంత 3 1 -2 1 -3 4 1 -3 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ
1 ఇంటూ 4 ఎంత 4 మైనస్ ప్లస్ 6 అవుతుంది అంతేనా. మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఓన్లీ 6. నెక్స్ట్ మైనస్ జే బార్ ఇంటూ ఇది ఉన్న రోనీ కాలం వదిలేసేయండి. 3 ఇంటూ 4 అంటే 12 మైనస్ 1 ఇంటూ 2 ఎంత అవుతుంది +2 ప్లస్ కే బార్ ఇంటూ -9 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇది -2i బార్. నెక్స్ట్ -14 జే బార్ -10k బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వీటన్నిటిలో -2 మోడ్లెస్ అంటే 2 కామన్ తీసేద్దాం. 2 కామన్ తీస్తే ఎంత ఉంది -i బార్ -7j బార్ -5k బార్. ఇప్పుడు దీనికి నేను మోడ్లెస్ చేస్తాను అంటే a బార్ క్రాస్ b బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ క్రాస్ b 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 49 ప్లస్ 25 అంటే 75. 2 ఉంది కాబట్టి 2√75 డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2√75 క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు √75 స్క్వేర్ యూనిట్స్. 75 కావాలంటే ఇంకా కన్వర్ట్ చేసేయండి, కన్వర్ట్ చేసుకుంటూ రావచ్చు. మనకి 75 అంటే 3 ఇంటూ 25 రాయొచ్చు, అప్పుడు 5√3 కూడా రాయొచ్చు కావాలంటే 5√3 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా. ఓకే, 9th ప్రాబ్లం ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ప్యారలల్ పైప్డ్ విత్ కోటర్నియస్ ఎడ్జెస్ ఇచ్చాడు. కోటర్నియస్ ఎడ్జెస్ ప్యారలల్ పైప్, వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్డ్ అంటే ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్డ్ అంటే ఫార్ములా బాక్స్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్ హోల్ మోడ్లెస్. ఇది ఫార్ములా. బాక్స్ అంటే మీనింగ్ ఏంటి, మనం డిటర్మినెంట్ కనుక్కోవాలి. బాక్స్ అంటే డిటర్మినెంట్ కాబట్టి బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్. సో చూడండి, ఫస్ట్ చూడండి ఐ, నెక్స్ట్ జే ఉంది కాబట్టి -3, కే లేదు 0, నెక్స్ట్ 1 -1, నెక్స్ట్ 3 ఉంది, జే లేదు -1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 2 ఇంటూ రోనీ కాలంని వదిలేసేయండి. 1 ఇంటూ -1 -1 0 -+3 ఇలా క్యాన్సిల్ చేస్తున్నా. 1 ఇంటూ -1 నెక్స్ట్ 3 ఇంటూ -3 అంటే ఎంత అవుతుంది మనకి +3. 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది మనకి 0 కాబట్టి అవసరం లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఉంది కాబట్టి ఇది ఎంత అవుతుంది -2 +2 ఇంటూ ఎంత అవుతుంది 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4. సో టోటల్గా మనకి ఏ బార్ బి బార్ సి బార్ బాక్స్ మోడ్లెస్ దట్ ఈజ్ ఈక్వల్ టు mod 4 ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ వాల్యూమ్ అన్నాడు కాబట్టి క్యూబిక్ యూనిట్స్, అక్కడైతే ఏరియా అయితే స్క్వేర్ యూనిట్స్, వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ యూనిట్స్. నెక్స్ట్ లెక్క ఏముందో చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. 2 ప్లేన్స్ ఇచ్చాడు. ఈ 2 ప్లేన్స్ ఒకసారి చూడమా. ఆర్ బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు n1, ఆర్ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు n2 అయితే ఈ 2 ప్లేన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవాలంటే కాస్ థీటాకి ఫార్ములా ఏ బార్ డాట్ బి బార్ బై mod ఏ బార్ ఇంటూ mod బి బార్ కనుక్కోవాలి. అది ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఈ ఫార్ములా ఉన్నప్పుడు అంటే మనకి ఇక్కడ అవసరమైంది ఏంటి, ఏ బార్ డాట్ బి బార్ అవసరం అవుతుంది. ఏ బార్ డాట్ బి బార్ అంటే ఇందులో ఏ బార్ ఏంటి, పైన ఉన్నది ఏ బారు, కింద ఉన్నది బి బార్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 3 6 -1 ఇంటూ 6 -6 2 ఇంటూ 1 ఎంత అవుతుంది మనకి 2. ఓకేనా, ఏ బార్ డాట్ బి బార్. నెక్స్ట్ mod ఏ బార్ చేద్దాం. mod ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ mod బి బార్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ 36, 9 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9, 36 9 36 ప్లస్ 9 అంటే 45 ప్లస్ 46 టోటల్గా ఎంత అవుతుంది మనకి 46. ఇప్పుడు ఏరియా రాయాలి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై mod ఏ బార్ ఇంటూ mod బి బార్. యాంగిల్ రాయాలి, యాంగిల్ రాయాలి. ఏ బార్ డాట్ బి బార్ ఎంత వచ్చిందిరా, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు
ఈ రెండు క్యాన్సిల్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 2 అంతేనా 2. సో మనం ఇక్కడ రాయొచ్చు మనం 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత వచ్చింది మనకు చూడండి 3 ఇంటూ ఇది ఎంత వచ్చింది 46. సో కాస్ తీటా వాల్యూ ఎంత వచ్చిందంటే మనకు కావాల్సింది యాంగిల్ అంటే తీటా వాల్యూ కాబట్టి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 ఇంటూ రూట్ 46 ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ అది. సో ఈ 10 ప్రాబ్లమ్స్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి గెస్ చేస్తున్నాను. ఇంకా వేరే క్వశ్చన్ కూడా రావచ్చు. జస్ట్ మీకు అన్నీ చేయలేమనుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.